దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని, మీ క్షేమము కొరకై అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపుతున్న ధన్యత ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినట్లయితే, ఇక్కడ హన్నా అంతకుముందు మొదటి అధ్యాయంలో చాలా దుఃఖాక్రాంతమైనటువంటి పరిస్థితుల్లో, చాలా అవమానకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుమారుని పొందుకుంది. ఆ పొందుకున్న తరువాత ఆ కుమారుడు పాలు మాన్పించిన తరువాత దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన తరువాత హన్నా పలుకుతున్నటువంటి మాట, హన్నా ఆ దేవుని సన్నిధిలో పలుకుతున్నటువంటి మాట నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. అంతకుముందు మొదటి అధ్యాయంలో చాలా దుఃఖాక్రాంతంగా, చాలా వేదనతో, చాలా భయంకరమైనటువంటి హృదయ స్థితి, అంటే కృంగిన స్థితితో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు ఆవిడ మొరను ఆలకించి ఒక కుమారుని అనుగ్రహించి ఏ ఒప్పందం లేకపోతే ఏ మొక్కుబడి దేవుని సన్నిధిలో చేసుకుందో ఆ మొక్కుబడిని లేకపోతే ఆ ఒప్పందం ప్రకారం దేవుని సన్నిధిలో సమూయేలును ప్రతిష్ఠించిన తరువాత తన హృదయంలో ఉప్పొంగుతున్నటువంటి సంతోషాన్ని దేవుని సన్నిధిలో తెలియచేసింది. అంతకుముందు అధ్యాయంలో దుఃఖాక్రాంతంగా లేకపోతే దుఃఖముఖిగా ఉన్నటువంటి హన్నా ఇప్పుడు హృదయం నిండా సంతోషాన్ని, ఆనందాన్ని నింపుకొని పెళ్ళుబుకుతున్నటువంటి ఆనందంతో దేవుని సన్నిధిలో పలుకుతున్నటువంటి మాట. మరొకసారి ఆ మాటను నేను చదువుతున్నాను. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎందుకు సంతోషిస్తుంది అనంటే, దేవుడు తన కార్యం తన జీవితంలో నెరవేర్చిన దానిని బట్టి. అలాగే యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. ఒంటరిగా లేకపోతే ఒక నిరాశ, నిస్పృహ లేకపోతే బలహీనురాలుగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో దేవుడు ఆవిడని కలుగు చేసుకున్న దానిని బట్టి ఇదిగో దేవుడు నాకు బలాన్ని కలుగు చేశాడు అని చెప్తూ ఉంది. అంత మాత్రమే కాదు, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను అంటుంది. కాబట్టి అంతకుముందు నిరాశ, నిస్పృహ, ఎట్టి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో, అవమానానికి గురవుతున్న పరిస్థితుల్లో, ఒక రకంగా చీత్కారానికి గురైన పరిస్థితుల్లో ఆ పరిస్థితిగా పట్టుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆ పరిస్థితిని చెప్పుకొని దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నాకు మగబిడ్డనే కావాలని కోరిందో, దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆవిడ కోరినట్టే చేసిన దానిని బట్టి మరలా దేవుని సన్నిధిలో ఏ ఒప్పందం అయితే చేసుకుందో ఆ ఒప్పందం ప్రకారం మరలా సమూయేలును దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన తరువాత గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప అతిశయం, గొప్ప బలాన్ని అక్కడ కనబరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను ప్రచురం చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇదిగో ఈ హన్నా దేవుని సన్నిధిలో నా ఆనందానికి, నా బలానికి కారణం ఎవరు అని అంటే దేవుని యందే అని చెప్తుంది. కనుక మన జీవితాల్లో కూడా నిరాశ, నిస్పృహలకు గురవుతున్న సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి బలాన్ని పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హన్నా జీవితం నుంచి లేకపోతే ఈ మాటల నుంచి మనం గొప్ప పురుకొల్పును పొందుకోవాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో స్తుతించాలి. దేవుడిచ్చినటువంటి ఆ మేళ్లకై దేవుని సన్నిధిలో ఆనందించాలి, సంతోషించాలి, అతిశయించాలి. ఇదిగో నిరాశ, నిస్పృహతో కూడినటువంటి జీవితంలో ఒక అతిశయాన్ని,
నిరాశ, నిస్పృహ, బలహీనమైనటువంటి లేకపోతే దుఃఖంతో ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఒక ఆనందంతో నింపినటువంటి దేవుని తన హృదయంలో చూస్తూ ఉంది, తన జీవితంలో చూస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా మనం చేసిన ప్రార్థనలకు సమాధానం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, అవును ప్రభువా, నీవు మా జీవితాల్లో కలుగు చేసుకునే దేవుడవు, మా ప్రార్థనలు వ్యర్థంగా పోవు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మిమ్ములను బట్టే మీ అందే మాకు సంతోషం, మీ అందే మాకు ఆనందం, మీ అందే మాకు అతిశయం అని చెప్పగలిగే అనుభవాలు మనకు కావాలి. కనుక దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుస్తూ, నిజమే ప్రభువా, మా జీవితాల్లో చేసిన కార్యాలను తలపోసుకుంటూ మా ఆనందం, మా అతిశయం నీవే ప్రభు అని చెప్పగలుగుదామా? మా ఆనందం, మా అతిశయం నీవే ప్రభు అని మనం చెప్పగలుగుదామా? ప్రార్థన చేద్దాం. చెప్తూ దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. కలిసి ఏకీవించి ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, హన్నా జీవితంలో మీరు జరిగించిన కార్యాలను బట్టి మీ సన్నిధిలో ప్రభువా స్తుతిస్తూ ఉన్నాం. తను స్తుతిస్తూ ఉంది, తను ఆరాధిస్తూ ఉంది. మా జీవితాల్లో కూడా మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి నా దేవా, మీ అందే మాకు సంతోషం, మీ అందే మాకు అతిశయం, మీ అందే మాకు బలం, మీ అందే మాకు సమస్తం అని చెప్పగలిగే అనుభవాలు నిత్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఒకప్పుడు దుఃఖాక్రాంతంగా ఉన్నటువంటి హృదయాన్ని ఆనందముతో నింపిన దేవుడవు నీవు ప్రభువా. ఒకప్పుడు దుఃఖాక్రాంతంతో ఉన్న హృదయాన్ని సంతోషింపచేసిన దేవుడవు నీవు ప్రభువా. కనుక మా జీవితాలలో కూడా నీవు కార్యాలు చేయగలిగిన దేవుడవు. నీ కార్యాల కొరకై మమ్ములను మేముగా సమర్పించుకోనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్ములను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.